ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కూరగాయల కన్నా టేస్ట్గా కర్రీ రెడీ చేసుకోవచ్చు. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సౌభాగ్య కిచెన్. ఈరోజు మిల్ మేకర్ శనగపప్పు కర్రీ చేస్తున్నాను. ఇందుకోసం ముందుగా మనం కుక్కర్లోకి 1 కప్పు శనగపప్పు వేసుకుంటున్నాను. దీన్ని 2-3 సార్లు వాష్ చేసుకుని దీంట్లోని 1 కప్పు శనగపప్పుకి 3 కప్పుల వాటర్ వేసుకోవాలి. కరెక్ట్గా 3 కప్పుల వాటర్ వేసుకున్న తర్వాత 4 విజిల్స్ పెట్టుకోవాలండి కుక్కర్లో. ఇది కరెక్ట్గా 4 విజిల్స్ అయితే కర్రీకి కరెక్ట్గా సరిపోతుంది ఉడకడం. ఇంకో గిన్నె పెట్టుకుని వాటర్ పోసుకుని వాటర్ వేడి చేసుకోవాలి. ఇది ఒక్కసారి మరగనిస్తే సరిపోతుందండి వాటర్. స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లోని మిల్ మేకర్ కూడా వేసుకోవాలి. 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల మిల్ మేకర్ వేసుకోవాలి. 2 కప్పుల మిల్ మేకర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా 10 మినిట్స్ వేనీటిలోనే ఉంచేయాలండి మిల్ మేకర్. ఇది పక్కన పెట్టేసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత ఇవి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత వాటర్లో నుండి పిండి వేసుకోవాలండి. ఇవి అందుకే చల్లారకపోతే కొంచెం చల్లనీళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇలా పిండి వేసుకోవాలి. ఇవి వాటర్ మొత్తం పోయేటట్టు. మన పప్పు కూడా రెడీ అయిపోయిందండి. శనగపప్పు కుక్కర్లో కర్రీ ప్రిపేర్ చేసుకోవడం ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది. ఒక కడాయి పెట్టుకుని ఒక గరిటె ఆయిల్ వేసాను. ఈ ఉడకబెట్టేసేవాడిని కర్రీ ఫాస్ట్గా అయిపోతుందండి. 1/2 టీ స్పూన్ సాజీరా వేసాం. ఒక చిన్న దాల్చిన చెక్క, ఒక 2 కప్పుల ఆనియన్స్ వేసాను. 1.5 కప్పు అదండి 2 పెద్ద ఆనియన్స్ కట్ చేసాను నేనైతే. ఇవి బాగా మగ్గాలండి. ఇవి పచ్చిగా వండకూడదు, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. లేకపోతే స్వీట్గా వచ్చేస్తుందా కర్రీ. గోల్డెన్ కలర్ రావాలి ఆనియన్స్ అయితే. ఇవి పూర్తిగా మగ్గిపోయినాయండి. ఇప్పుడు ఇలా వస్తే సరిపోతుంది. దీంట్లో మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు వేసేయాలండి. వాటర్తో పాటు వేసేయాలి. ఇది వాటర్ సరిపోకపోతే ఇంకా యాడ్ చేసుకోవచ్చు మనమైతే. దీంట్లోని 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుందాం. దీంట్లోనే 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఇదైతే వేయించుకోవాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్గా వేసుకోవచ్చు. ఎందుకంటే దీని ఫ్లేవర్ తెలిస్తేనే మనకు టేస్ట్ బాగుంటుంది కర్రీలో. అందుకని ఇలా వాటర్లోనే వేస్తున్నాను నేను. మనం ముందుగా నానబెట్టుకున్న మిల్ మేకర్ కూడా వేసుకుందాం. దీంట్లో అయితే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేయాలండి. వాటర్ అయితే సరిపోలేదు, త్వరగానే ఉడికిపోతున్నాయి. ఇవైతే ఆల్రెడీ శనగపప్పు ఉడికిపోయింది కాబట్టి మిల్ మేకర్ కూడా త్వరగానే ఉడికిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఇది మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం. 5 మినిట్స్ అయింది కరెక్ట్గా. చూసారు కదా, మిల్ మేకర్ కూడా పైకి తేలింది. దీంట్లోనే మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాల పొడి 2 వేసాను. ఇంతేనండి, దీంట్లో ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఒకసారి కలిపేసి ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేద్దాం. ఇంకొక 5 మినిట్స్ ఉడికితే సరిపోతుందండి, కర్రీ రెడీ అయిపోతుంది. చూసారు కదా, రెడీ అయిపోయింది. దీంట్లోనే కొత్తిమీర కూడా వేసుకున్నప్పుడు ఇది కొంచెం వాటర్గా ఉన్నప్పుడే దించేసుకోవాలండి, ఎందుకంటే చల్లారిన తర్వాత చిక్కుపడిపోతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉందో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకుని ఇప్పుడు ఒక 2 మినిట్స్ కలుపుకోవాలి. ఇది ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. కొత్తిమీర వేసిన తర్వాత 2 మినిట్స్ తర్వాత గ్రేవీ చిక్కబడిపోతుంది. మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చిక్కబడక ముందే మనం స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, కంపల్సరీ ట్రై చేయండి. ఈ కర్రీ అన్నం, చపాతీలోకి రెండిట్లోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.